నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు మీకు ఒక అంశాన్ని ఈ టీ టైం సమయంలో మీకు మీ దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకంటే నా మనసులో మాట మీతో పంచుకోవాలనే భావంతో మాత్రమే వీకేస్ వాయిస్ ఎన్కౌంటర్ మీ ముందుకు వచ్చింది తప్ప ఏదో ప్రయోజనాలు ఆశించి కాదు. ప్రపంచంలో ఒకరికి ఒకరు మనసును పంచుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, ఏదో సందర్భంలో అది నిజమేననిపించవచ్చు. అలాగే నేను చెప్పినప్పుడు మీరు చేసే విమర్శలు నాకు బాధ అనిపించవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో నాకు ఆనందాన్ని కలిగించవచ్చు. అందువల్ల మనం అన్నీ స్పోర్టివ్గా తీసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది. చాలా సందర్భాల్లో నేను కూడా వ్యసన పడేవాడిని. ఎవరన్నా ఏదన్నా అంటే డామ్డు ఏదో తీసేసుకో ఇలాగ అన్నాడు. అలాగే మన మిత్రుల్లో కూడా చాలామంది ఏదో అంటారు. వాడి మనస్తత్వం అదిరా, అయినా వాడితో కలిసి 30 ఏళ్ళ నుంచో 40 ఏళ్ళ నుంచో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇవాళ కొత్తగా వాడిని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముందిరా అనుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది దాన్ని ఒక పెద్ద సమస్యగా చేసుకొని భూతద్దంలో చూసుకుంటూ ఉంటారు. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక ఇంగ్లీష్లో ఒక కోట్ ఒకటి మధ్య చదివాం. మనం ఎక్కువగా ఆలోచించటం వల్ల గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కువగా ఆలోచించటం వల్ల జరిగే నష్టం ఏంటంటే మన హృదయం బద్దలైపోతుంది. బద్దలైనటువంటి హృదయాన్ని అతికించటం అంత తేలికైనటువంటి విషయం కాదు. అది మనం గమనించుకుంటే, ఎందుకు చిన్న సమస్యల కోసం మన హృదయాన్ని మనం ఎందుకు బద్దలు చేసుకోవాలి, మన మనసుని ఎందుకు మనం పాడు చేసుకోవాలి? ఉంటే దూరంగా ఉందాం, లేదా చిరునవ్వుతో పలకరిద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఒక పాజిటివ్నెస్ కూడా కావాలి. అద్దం పగిలితే ఆత కదువు అని అంటారు, కానీ అద్దం పగిలితే ఆ ముక్కల్లో అనేక ప్రతిబింబాల్లో మనం చూసుకుని ఆనందపడే ఒక ఆసక్తికరమైన అంశం కూడా ఉంటుంది తెలుసా? 1కి 100 ప్రతిబింబాలు. గుడ్ మార్నింగ్, బాయ్.